తెలంగాణలోని పురాతనమైన అద్భుతమైన ఆలయంలో ఒకటి శంషాబాద్ సమీపంలో ఉన్న అమ్మపల్లి శ్రీ కోదండరాముని ఆలయం. మన హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్లు ఈ అందమైన ఆలయం ఉంది. ఈ గుడిని శ్రీరాముడు, సీతమ్మ వారు ఇంకా లక్ష్మణులకి అంకితం చేయబడింది. ఈ గుడి దాదాపు క్రీస్తు శకం 1100 నుండి 1200 మధ్య ఉన్న కాలం, అంటే కాకతీయ రాజుల కాలం నాటిది. పురాణాల ప్రకారం ఈ ప్రదేశాన్ని పాతకాలంలో అమరవల్లి అని పిలిచేవాళ్ళు. తర్వాత దీన్ని అమ్మపల్లిగా మారింది. ఇక్కడ శ్రీరాముడు, సీతమ్మ వారు ఇంకా లక్ష్మణుడి విగ్రహాలు ఏమైతే ఉన్నాయో అవి ఒకే రాతితో చెక్కడం ఈ గుడి ప్రత్యేకత. చాలా సహజంగా అలాగే జీవం ఉన్నట్టు కనిపిస్తాయి మనకి. ఇది ఈ గుడి ఆకర్షణ కూడా చెప్పొచ్చు. మనం ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా రాతితో చెక్కబడింది. గర్భగుడి, మండపం, గోపురం అన్నీ కూడా ఈ కాకతీయ శైలిలో అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ రాతి నిర్మాణం, ఇంకా శిల్పకళా వైభవం, ఇంకా ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటే మంత్రముగ్ధులు అవ్వాల్సింది ఎవరన్నా, అంత బాగున్నాయి. గోపురం చూసారా, దాదాపు 90 అడుగులు ఎత్తుంది. ఆ కాలంలో నిర్మించిన ఎత్తైన అందమైన గోపురంలో ఇది ఒకటని చెప్పుకోవచ్చు మనం. ఈ గోపురంలో ఉన్న శిల్పాలు కానీ, దేవతామూర్తులు కానీ అలా చూసుకుంటే అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ బయట మనకి ఒక కోనేరు కూడా ఉంది. ఇది స్టెప్ వెల్. ఇక్కడ ఎంత అందంగా ఉంది కాబట్టి ఈ అందమైన ప్రదేశంలో మనకి చాలా సినిమాల షూటింగ్స్ జరిగాయి. మురారి కానీ, రామదాసు కానీ, సీతం వాకిట్లో సిరిమల్ చెట్టు కానీ, అదేంటి 1000కి పైగా సినిమాల షూటింగ్స్ ఇక్కడే జరిగాయని చెప్తారు. అండ్ అలాగే ఈ గుడిని సినిమా గుడి అని కూడా పిలుస్తారంట. ఇక్కడ మీరు కూడా ఫోటోషూట్స్ అనేవి చేసుకోవచ్చు. 3000 రూపీస్ కట్టి ఫోటోషూట్స్ అయితే మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పంతులు గారిని అడిగి ఈ గుడి ప్రత్యేకత తెలుసుకున్నాం. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇక్కడ గర్భగుడిలో శ్రీరాముడు, లక్ష్మణుడు ఇంకా సీతమ్మ వారు మాత్రమే ఉంటారు. ఆంజనేయ స్వామి ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి పరిచయం కాక ముందున్న సీతారామ లక్ష్మణులు అనమాట. ఆంజనేయ స్వామి లేరు కనుక శ్రీరాముడు కుడి చేతిలో ఏంటంటే మనకి బాణం కనిపిస్తుంది ఇక్కడ. సో రాముడు బాణాన్ని కోదండం అంటారు. సో ఇది అలా కోదండరాముని ఆలయం అయింది. ఇప్పుడు కోదండరాముడు అంటే ఆంజనేయ స్వామి పరిచయం కాక ముందున్న శ్రీరాముడు. ఒకవేళ రాముడు పక్కన ఆంజనేయ స్వామి ఉంటే అప్పుడు రాముడు అభయహస్తమిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన్ని పట్టాభిరాముడు అని పిలుస్తాం. పట్టాభిరామాలయంని ఎక్కడైనా ప్రతిష్ఠించవచ్చు, కానీ కోదండరాముని మాత్రం అలా కాదంట. ఎక్కడ పడితే అక్కడ ప్రతిష్ఠించలేం. కోదండరామాలయం కేవలం మనం ఎక్కడైతే రాములు వారు 14 సంవత్సరాల అరణ్యవాసం చేస్తారు కదా, సో అక్కడ మాత్రమే ప్రతిష్ఠించగలం అనమాట. అంటే ఎక్కడైతే ఆయన రెస్ట్ తీసుకున్నారో, ఎక్కడైతే 14 సంవత్సరాల అరణ్యవాసం చేస్తూ తిరిగారో అక్కడ మాత్రమే, అంటే ఆ ప్లేస్ లో మాత్రమే ఈ కోదండరాముని ఆలయం ప్రతిష్ఠించగలం. ఇప్పుడు ఈ గుడి ఎక్కడైతే ఉందో అదంతా దండకారణ్యంలో కొంత ప్రాంతం. ఇది హనుమంతుడు లేకుండా రాముడు లేడు, రాముడు లేకుండా హనుమంతుడు లేడు. కాబట్టి ఇక్కడ ధ్వజస్తంభంలో హనుమంతుల్ని ఇంకా గరుత్మంతుల్ని ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే మనం అందరం కోరికలు రాముడికి చెప్పుకుంటాం, కానీ రాముడు మాత్రం ఆ కోరికలన్నీ ఎదురుగా ఉన్న హనుమంతుడికి చెప్పి వచ్చిన వాళ్ళందరి కోరికలు తీర్చమని చెప్తారంట. అండ్ ఇక్కడ మనకి విగ్రహాలు చూసుకుంటే 11వ శతాబ్దం నుండి అని చెప్తారు. ఎందుకంటే వేరే ఆలయంలో చూసుకుంటే మనకి ఏమైతే మకర తోరణాలు ఉంటారో, అంటే ఆర్చ్ ఏమైతే ఉందో అది ఇక్కడ ఆ వెండి కానీ లేకపోతే ఇత్తడి కానీ కనిపిస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. రాముని మకర తోరణం ఏకశిల, సీతమ్మ వారి మకర తోరణం ఏకశిల, లక్ష్మణుని వారి మకర తోరణం ఏకశిల. సో ఈ విధంగా మకర తోరణం ఏకశిల ఎక్కడ ఉంటుందంటే 11వ శతాబ్దం ఉన్న విగ్రహాలే ఉంటాయన్నమాట. రాముడు మకర తోరణం చూసుకుంటే ఇక్కడ మనకి దశావతారాలు ఉంటాయి. విష్ణువు అవతారాలు దర్శించుకుంటే ఎంత విశేషమో ఈ గుడికి వస్తే కూడా అంతే విశేషం అని చెప్తారు ఇక్కడ పంతులు గారు. 1000 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ అమ్మపల్లి శ్రీ కోదండరాముని ఆలయం ఏమైతే ఉందో అది తెలంగాణలోనే ఒక నిజమైన హిడెన్ ప్లేస్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా దర్శించండి. శ్రీరాముడి దర్శనం చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్ గా జరుగుతుంది. సిటీకి దూరంగా ఇక్కడ ప్రశాంతంగా శ్రీరాముడి దర్శనం అయితే చేసుకోవచ్చు మనం. టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6:30 నుండి 1 వరకు, అండ్ అలాగే ఈవినింగ్ 3:30 నుండి 7 వరకు. మీరు కూడా ఒకసారి తప్పక దర్శించండి.